జయ శ్రీరామ్, శ్రీమాత్రే నమః. మొన్న ఈ మధ్య ఒక సంఘటన విన్నాను, చూశానండి. అరుణాచలంలో ఒక ఆయన మృతి చెందాడు. ఆయన మృతి చెందడానికి కారణం ఏంటి అంటే, మోక్ష మార్గం అని చెప్తూ ఉంటారు. చిన్న ఇరుకుగా ఉంటుంది అది, దాని లోపల నుంచి వస్తే ఇంకా మోక్షం కలిగినట్టే అని చెప్తూ ఉంటారు. దాంట్లో ఆయన ఇరుక్కుని చనిపోయాడండి. ఇప్పుడు దేవుణ్ణి ప్రశ్నిస్తారా మీరు? అంత చిన్న దాంట్లో నేను పట్టను అని తెలిసి కూడా ఆయన వెళ్ళింది ఆయన ప్రశ్నిస్తారా? మనం అరుణాచలంలో మనం అడుగు పెట్టేము అంటేనే మనకి మోక్షం వచ్చినట్టు. స్వామివారి యొక్క అనుగ్రహం లేనిదే మనం అరుణాచలంలో అడుగు కూడా పెట్టలేం. అట్లాంటిది అడుగు పెట్టేము అంటే మనకి మోక్షం వచ్చినట్టే. అదే ఎవరో ఒకడు వేళం వెర్రిగా దాంట్ లోపల నుంచి బయటకు వచ్చాడు, ఎంత పెద్ద వాళ్ళైనా వెళ్ళిపోవచ్చు అని చెప్పాడని చెప్పి మీకు ఇబ్బంది పడుతూ కూడా మీరు దాంట్లోంచి బయటికి రావడం అనేది మీ అది అజ్ఞానానికి, మూఢనమ్మకానికి అది ప్రతీకగా కనిపిస్తుంది. దీనికి మీరు దేవుణ్ణి ఏమి అనడానికి లేదు. ఇది మీకు మీరు చేసుకున్న స్వయంకృత అపరాధం. ఇవాళ కూడా ఇన్స్టాగ్రామ్ మీద చూస్తుంటే ఒక ఆవిడ దాంట్లోంచి బయటికి రాలేనటువంటి స్థితిలో కొంత చాలా తృణప్రాయంలో ఆవిడ తప్పించుకున్నారు. బయటికి తీసిరావండి. దయచేసి అరుణాచలం వెళ్ళి ఆ మోక్ష మార్గం గుండా వెళితేనే మాకు విశేషమైన ఫలితం కలుగుతుంది అనేటువంటి పిచ్చి నమ్మకాన్ని మీరు పక్కన పెట్టండి. అది గుడి, వినాయకుడు గుడి. కాబట్టి దాని పేరే ఇరుకు పిళ్ళయార్ కోయిల్, అంటే ఇరుకుగా ఉన్న గణపతి గుడి అని. దాన్ని మీరేదో మోక్ష మార్గం అని చెప్పి అప్పుడు దాంట్లో లోపల నుంచి వెళ్ళిపోయి రాలేక అరుణాచల క్షేత్రం మాహాత్మ్యాన్ని మీరు మళ్ళీ ప్రశ్నించే స్థితికి వెళ్ళకండి. మీకు అంతా లేదు. కాబట్టి అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణం చేసుకుని స్వామివారికి నమస్కారం చేసుకుని సరిపోతుంది. మీకు కుదిరితే మీరు దూరే అంత వ్యవస్థ మీకుంటే మీరు దూరి నమస్కారం చేసుకుని రండి. అది కూడా ఎక్కడా శాస్త్ర ప్రమాణం చెప్పలేదు, ఎక్కడ ఎవ్వరూ చెప్పలేదు అలా చేయమని. అది మీ యొక్క కేవలం మీ బాధ్యతే. మీరు దూరడం, మీరు బయటికి రావడం, రావకపోవడం మీ బాధ్యతే. దాంట్లో పరమేశ్వరుడికి ఎటువంటి సంబంధం లేదు. శ్రీమాత్రే నమః.